మీరు ఆశించిన దానికోసం, అవసరమైన కార్య సాధన కోసం కావాల్సినంత బలాన్ని, శక్తిని మీ లోపల నుంచి బయటికి రప్పించేది మీ ఆలోచన మాత్రమే అనేది కఠినమైన సత్యం. ఈ సమాజంలో ఒకరు బాగుపడుతుంటే నలుగురు అడ్డుగోడలుగా మారిపోయే పరిస్థితి మీ చుట్టూ తయారైంది. ఇలాంటప్పుడు మీకు బలాన్ని ఇచ్చేందుకు ఎవరో ఒకరు ఉన్నారు అని ఆశిస్తూ ఎదురు చూడటమే మీరు చేసే అసలైన దోషం. మీ జీవితంలో ఇప్పుడు మీరు ఎదుర్కొనే పరిస్థితుల్లో సగం చిక్కులకు కారణం మీరు ఏమాత్రము కానే కాదు. ఖచ్చితంగా మీ చుట్టూ ఉన్న సమాజం, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి మీ బుర్రలోకి చొప్పించబడిన బలహీనతలే దౌర్బల్యాన్ని కలిగించాయి. దీని నుంచి మీరు బయటపడి తీరాలి అంటే మీ దేహాన్ని మీరు శుభ్రం చేసుకున్నట్లు మీ మనస్సులో పడినటువంటి భయాలు, బలహీనతల యొక్క మాలిన్యాన్ని విసిరి కొట్టాల్సింది కూడా సొంతంగా మీకు మీరు మాత్రమే. సాధారణమైన జనం గుంపు నుంచి మీరు ప్రత్యేకంగా నిలవాలి అని గాఢమైన కాంక్ష మీలో గనక ఉన్నట్లయితే ఆ కాంక్ష వల్లనే మీలో దాగి ఉన్న ప్రత్యేకమైన శక్తి ఏమిటో బయటికి జాగృతమై ప్రకటితమై వచ్చి తీరుతూ ఉంటుంది. పిడుగులాంటి మీ ఆత్మబలాన్ని మీరు అంచనా వేయటమే లేదు. మేఘాల మధ్య పిడుగు నుంచి ప్రచండమైన వెలుగు రేఖలు భూమి మీదకి జ్వలించినట్లే ఆ శక్తిని మీరు ఎప్పుడు ఆహ్వానించినా సరే మీ లోపలికి ప్రవేశించటానికి సిద్ధంగా ఉంది. కానీ మీరు ఎక్కడో బయట ఎవరో సహాయాన్ని అర్థిస్తున్నారు. ఎవరి నుంచో ప్రేరణను, సహాయాన్ని పొందాలని ఆశిస్తూ ఎదురుచూస్తూ భ్రమల్లోనే గడుపుతూ అనేక పొరపాట్లు చేస్తూ గడుపుతున్నారు. కానీ మీకు సహాయం బయట నుంచి కాదు, మీ లోపల నుంచే తప్పకుండా అంది తీరుతుంది అని నమ్మి తీరాలి. మీ శక్తిని మీరు ఆహ్వానించండి. ఆలోచన శక్తి ద్వారా జరిగే అద్భుతాలను గనక తెలుసుకున్నట్లయితే ఒక వ్యక్తి మనస్సులో, శరీరంలో, కార్యసాధనలో ప్రశాంతతను, శక్తిని, ధైర్యాన్ని, ఉత్సాహాన్ని సృష్టించుకునే విధానం కూడా అర్థమైపోతుంది. ఆలోచన శక్తి అనేది ఒక అద్వితీయమైన, అమోఘమైన శక్తి అని వేదాల్లో వర్ణించబడింది. ఒక వ్యక్తి దినచర్యను ప్రతిక్షణం ప్రభావితం చేసే మహత్తరమైన శక్తి ఆలోచనలే. ఒక ఆలోచన వేలాది తరంగాలుగా మారి శక్తిని సృష్టించగలదు. ఒక ఆలోచన ప్రచండమైన లక్ష్య సాధనకి ఆయుధంలాగా మారాలంటే మీరు మనస్సుని పరిశీలించటం మొదలుపెట్టాలి. ఎందుకంటే మనస్సు నుంచి పుట్టుకొని వచ్చే ఆలోచన విశ్వంలోని అనేక మైళ్ళ దూరానికి వెళ్ళి తిరిగి అంతే శక్తిని తీసుకొచ్చి మళ్ళీ మిమ్మల్ని చేరుకుంటుంది. అందుకే మీరు మనస్సుని నిదానంగా గమనించటం మొదలుపెట్టినట్లయితే ఆలోచనలు ఏ విధంగా తయారవుతున్నాయో మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక్క రహస్యం గమనించాల్సింది ఏమిటంటే, మీరు గనక మనస్సు మీద దృష్టి పెడితే ఆలోచనల యొక్క వేగం అనేది క్రమంగా తగ్గుతుంది. ఆలోచనలు ఎంత వేగాన్ని తగ్గిస్తాయో అంత వాటిలో శక్తిని మీరు నింపగలుగుతారు. మీరు గనక మనస్సుని పట్టించుకోకుండా వదిలేసినట్లయితే అలా అది అనేక రకాల ఆలోచనల వేగంలో మునిగిపోవచ్చు. అందుకనే మీరు గమనించటం మొదలుపెట్టాక మనస్సు క్రమంగా మీ యొక్క నియంత్రణకి వచ్చేస్తుంది. ఒక పసిబాలుడు పిచ్చి చేష్టలు చేస్తున్నప్పుడు మీరు గమనించటం మొదలుపెట్టగానే నిదానంగా ఒక పద్ధతిలోకి వచ్చి కూర్చుంటాడు. సరిగ్గా మనస్సుకు తీరు కూడా ఇదే విధంగా పనిచేస్తుంది. మీరు ఒక్కొక్క ఆలోచనని గమనిస్తూ ఉన్నట్లయితే ఆలోచనల్ని ఏ విధంగా, ఏ దిశలోకి ప్రయాణింప చేయాలో కూడా నిర్ణయించుకోవటం సులభమవుతుంది. మీ లక్ష్యానికి సంబంధించి కార్యసాధనలో ఎంతోమంది ఇతరులు కూడా కలిసి పని చేస్తూ ఉండొచ్చు. కానీ లక్ష్య సిద్ధికి సంబంధించిన ఆలోచనలు, నిర్ణయాలు చేసేది మీరే అయినట్లయితే తప్పకుండా
ఈ ఆలోచన శక్తిని ఆయుధంగా మార్చే సాధన అనేది గమనించాల్సి ఉంటుంది. మీరు చేయాల్సింది ఏమిటంటే, మొట్టమొదట మీ దగ్గర ఉన్నటువంటి అన్ని రకాల సాధనాల కంటే అత్యంత శక్తివంతమైనది మీ ఆలోచనలు మాత్రమేనని గట్టి నమ్మకాన్ని హృదయంలో కలిగించాలి. ఆ తర్వాత మీ ఆలోచన గనక స్వచ్ఛమైనది, శక్తివంతమైనది, అందరి మేలు కోరేది అయినట్లయితే ఇక అది తప్పకుండా అనంతమైన శక్తి తరంగాలుగా మారిపోతుంది అనే సత్యాన్ని కూడా విశ్వసించాలి. ఇది మీ ఆలోచన అనేది విశ్వంలోకి వెళ్ళి తనలో ఉన్నటువంటి సరిసమానమైన శక్తిని తీసుకొని ఎలా వస్తుంది అంటే, కరెంటులో ఉన్న ఒక డైనమో సాధనాన్ని మీరు గమనించవచ్చు. డైనమో అనేది ఒక శక్తి ఉత్పాదన యంత్రం. డైనమోలో కేంద్రం వద్ద శక్తి తరంగాలు సృష్టించబడి అనేక వేల తరంగాలుగా విడిపోయి చుట్టూ నలువైపులా ప్రవహించి తిరిగి మళ్ళీ కేంద్రం వద్దకి అదే శక్తితో వచ్చి చేరుకుంటాయి. ఎంతటి శక్తిని, ఎంతటి ఛార్జ్ని తరంగాల్లో నింపుతారో అంతే శక్తి ఛార్జ్తో తిరిగి మళ్ళీ కేంద్రం వద్దకి చేరుకుంటాయి. సరిగ్గా మనస్సు కూడా ఒక డైనమో లాంటిది. మీరు ఎంత ధైర్యంగా, శక్తివంతంగా ఆలోచనల్ని సృష్టిస్తారో అదే రకంగా ధైర్యాన్ని, శక్తిని కలిగించే కార్యసిద్ధి చైతన్యాన్ని మీలో పుట్టిస్తుంది. 4 శక్తివంతమైన ఆలోచనలు విశ్వంలోకి వెళ్ళి శక్తివంతమైన తరంగాలుగా మారి తిరిగి మిమ్మల్ని చేరుతుంది. అలా కాకుండా బలహీనమైన ఆలోచనలు సృష్టిస్తే విశ్వంలోకి వెళ్ళి బలహీనతలని బలహీన తరంగాలుగా మారి తిరిగి మిమ్మల్ని చేరుకుంటుంది. ఇది ఒక సైన్స్ సూత్రంలాగా పనిచేస్తుంది. మీరు ప్రశాంతంగా, ధైర్యంతో, ఉత్సాహంతో మనస్సులో మీ లక్ష్యానికి సంబంధించి కొన్ని రకాల ఆలోచనల్ని శక్తివంతంగా సృష్టించినట్లయితే మీ ఆలోచనలు బయటికి ప్రవహించి అనేక లక్షల శక్తి తరంగాలుగా మారి విశ్వంలో ఉన్న పాజిటివ్ ఎనర్జీతో కలిసి ఆ శక్తిని కూడా వాటిలో నింపుకొని తిరిగి వచ్చి మళ్ళీ మీ మనస్సును, హృదయాన్ని చేరి మహత్తరమైన ఫలితాలను, అద్భుతమైన కార్యసిద్ధి వాతావరణాన్ని సృష్టించేస్తాయి. అందుకే మనస్సుని ప్రాణశక్తి యొక్క కేంద్రము అని వేదాల్లో వర్ణించటం జరిగింది. మీ ఆలోచన శక్తి తరంగాలే కార్యసిద్ధి కేంద్రాలుగా మారుతాయి అనేది ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి సూత్రం. ఈ రహస్యాన్ని గనక మీరు గ్రహించినట్లయితే ఆలోచన శక్తిని ఆయుధంగా మార్చటం అనే గొప్ప అభ్యాసం మీకు జీవితంలో ఎల్లప్పుడూ సహాయపడుతూ ఉంటుంది. ప్రశాంతతను, ఆనందాన్ని, ధైర్యాన్ని, ఏది కావాలంటే ఆ రకమైన భావాలను మీలో పెంచుకోవటానికి అలాంటి ఆలోచనలు చేయటం అనేది ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం. ఒక పొలంలో మీరు నాటే విత్తనాలు ఎంత నాణ్యంగా, సమర్థంగా ఉంటాయో అక్కడ చెట్టుకి కాసే పండ్లు కూడా అంతే నాణ్యతను కలిగి ఉంటాయి. అదేవిధంగా మనస్సు అనే శక్తి కేంద్రం ఎలా పనిచేస్తుంది అంటే, మనస్సు అనే ఆ శక్తి కేంద్రంలో అది ఒక డైనమోలాగా పనిచేస్తుంది. కాబట్టి ఆ డైనమోలో మీరు సృష్టించే శక్తి ఎంత ఛార్జ్ కలిగి ఉంది అనేది గమనించాలి. అంటే మనస్సులో మీరు నాటే ఆలోచనలు విత్తనాల్లాగా పనిచేస్తున్నాయి. ధైర్యాన్ని, శక్తిని, ఉత్సాహాన్ని నింపుకొని చేసే ఆలోచనలు విశ్వంలోకి వెళ్ళి అనంతమైన బలాన్ని తీసుకొని వచ్చి మీ కార్యసిద్ధికి సాధనాలుగా మారిపోతాయి. కాబట్టి మనస్సును ఎల్లప్పుడూ ప్రశాంతమైన, శక్తివంతమైన స్థితిలో ఉంచి ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపుకొని అనంతమైన విశ్వశక్తిని గాఢంగా నమ్ముతూ ఆలోచనలు గనక చేసినట్లయితే ఈ రకమైన ప్రతి ఆలోచనలో అపారమైనటువంటి దైవ బలం కూడా తోడవుతుంది. ఈ రకమైనటువంటి స్థితిలో కూర్చొని మీరు చేసే 4-5 ఆలోచనలు కూడా
అద్భుతమైన కార్యసిద్ధికి సాధనంగా మారిపోతాయి. ఈ విధంగా ఆలోచనను శక్తి తరంగాలుగా మార్చుకుంటూ నిరంతరం ఒకే దిశలో ఒక లక్ష్యం కోసం, కార్యం కోసం అడుగులు వేస్తూ ఉన్నట్లయితే మనస్సుకు, శరీరానికి, మీ చుట్టూ ఉన్న వాతావరణానికి, మీ లక్ష్యంలో పనిచేస్తున్నటువంటి ఇతరులకు కూడా అపారమైన శక్తి, ఉత్సాహం తరంగాలుగా లభించటం వల్ల కార్యసిద్ధి అనేది జరిగి తీరుతుంది.